హాయ్ అండి సతీష్. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. చాలా పాయింట్స్ చెబుతాయి. మూడో వారం ఎంతమంది నామినేట్ అయ్యారు, ఎవరు కాలేదు, ఎవరిని నామినేట్ చేశారు క్లియర్గా చెబుతా. మీరు నాకున్న ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం చెబుతున్నాను అనుకోండి, లేదా నేను బిగ్ బాస్ హౌస్లో ఏం జరుగుతుందో తెలుసుకొని చెబుతున్నాను అనుకోండి, ఏదైనా కానీ 100% నేను ఇప్పుడు చెప్పబోయేది ఈరోజు లైవ్లో కానీ ఎపిసోడ్లో కానీ జరగబోతుంది. సో నాకు వచ్చిన అప్డేట్స్ అనుకోండి, లీక్స్ అనుకోండి, ప్రోమోను బట్టి నాకు గెస్సింగ్గా అనుకోండి, లేదా నైట్ డిస్కషన్లు కూడా జరుగుతాయి. వీటన్నింటితో పాటు నైట్ డిస్కషన్లు జరుగుతాయి కదా, వాటన్నింటి నేను 3 గంటల వరకు ఇట్లా చూస్తాను. చివరి కంటెస్టెంట్ ఎప్పుడు పడుకుంటే అప్పుడే నేను పడుకునేది. ఇవన్నీ చూసి మాట్లాడి వాళ్ళు ఏం మాట్లాడతారు ఇవన్నీ చూసి చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్, చాలా సమాచారం అయితే ఉంటుంది. సూపర్ ఉంటుంది కనుక లాస్ట్ వరకు మిస్ కాకుండా చూడండి. ఎవరిని నామినేట్ చేస్తాను కూడా చెబుతా. మొత్తం 8-10 నిమిషాలు క్లోజ్ చేసేస్తా. మీ టైం వేస్ట్, డేటా వేస్ట్ ఏం చేయకుండా టపా కొట్టుకెళ్ళిపోతా. అయితే పాయింట్స్, హైలైట్ పాయింట్స్ ఏంటంటే, ఇద్దరు చీఫ్లు 10 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు కదా. ఇప్పుడు ఏంటి, క్లాన్లతో సంబంధం లేదు. గతంలో లెక్క ఈ క్లాన్ వాళ్ళు తమ క్లాన్లో వాళ్ళని చేయకూడదు అని ఒక రూల్ పెట్టారు. ఇప్పుడు అట్లా ఎవరినైనా చేసుకోవచ్చు, విచ్చలవిడిగా బాదుకోవచ్చు, చేసుకోవచ్చు. సో ఇంకోటి ఏంటి, ఇద్దరు చీఫ్లో ఒకరు నామినేట్ అవ్వడం అనేది ఒక బిగ్గెస్ట్ ట్విస్ట్. లాస్ట్ 2 వీక్స్ ఏంటి, చీఫ్లు నామినేట్ చేయకూడదు అన్నారు. బట్ ఈసారి అట్ట కాదు, ఇద్దరిలో ఒకరు నామినేట్ అవుతారు. అయితే ఈ విషయం నేను నైట్ ఇన్స్టాలో చాలా ఫస్ట్ షేర్ చేసా. కొందరు స్క్రీన్ షాట్ తీసి ఆ న్యూస్ బౌల్ సతీష్ ఎక్కడ నాకేదో పబ్లిసిటీ వచ్చేస్తుందో ఏమో అని లెక్క ఆ స్క్రీన్ షాట్లో న్యూస్ బౌల్ సతీష్ అనేది ఎడిట్ చేసి మిగతాది నేను చేసిన అప్డేట్స్ అన్ని షేర్ చేస్తారు. ఓకే, వాళ్ళకి పబ్లిసిటీ తెచ్చుకుని నాకు పబ్లిసిటీ వాళ్ళు చేయక్కర్లేదు, కానీ కనీసం చేసుంటే సంతోషమే నాకు కూడా. నేను కూడా హ్యాపీ, ఎందుకంటే మీకు అందరికి ఫస్ట్ రీచ్ అవ్వాలనే కదా. ఇప్పుడు వాళ్ళు కూడా నన్ను ఫాలో అయ్యి, ఇన్స్టాలో ఫాలో అయ్యి నా దగ్గర నేను పెట్టింది అప్డేట్ తీసుకుని అందరికి షేర్ చేస్తున్నారు. అలాగే నా ఉద్దేశం కూడా అదే. కాకపోతే ఆ న్యూస్ బాల్ సతీష్ అనే దాంతో పాటు స్క్రీన్ షాట్ షేర్ చేస్తే నేను కూడా హ్యాపీ. మీరు ఎవరైనా చూసిన వాళ్ళు చేయాలనుకుంటే మొత్తంగా స్క్రీన్ షాట్ చేయండి, ఐఎమ్ హ్యాపీ. ఎక్కువ మంది మళ్ళీ వచ్చి ఫాలో అయ్యి అక్కడ కూడా ఫాలో అయ్యి మీలాగా అందరూ కూడా తెలుసుకుంటారు అనేది అదైతే ఇది. ఓకే సరే, ఇంకెందుకు, ఇంకోటి ఏంటంటే లైక్ అయితే చేయండి. మీరు లైక్స్ చేయకపోవడం తర్వాత నేను రాత్రి 3 గంటల వరకు ఉండే అప్డేట్స్ అన్ని తెలుసుకొని, లీక్స్ అన్ని ఏం జరుగుతున్నాయి ఏంటి చూసుకొని, అలాగే బిగ్ బాస్ హౌస్లో ఏం జరుగుతుంది అన్నీ చూసుకొని వీడియోస్ పెడితే నా తర్వాత ఎప్పుడో చేసిన వాళ్ళకు కూడా మంచిగా రీచ్ ఉంటుంది. ఎందుకంటే లైక్స్ కొట్టడం వల్ల. మీరు నాకైతే మరి లైక్స్ రాకపోవడం వల్ల రీచ్ అయితే తగ్గుతుంది. సో మిమ్మల్ని ఎప్పుడు ఏం అడిగింది లేదు. నా రిక్వెస్ట్ ఇదే, టార్గెట్ కూడా కదా నాకు 1000 లైక్స్ కావాలి, 10,000 లైక్స్ కావాలి, టార్గెట్ కాదు. జస్ట్ రిక్వెస్ట్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అయ్యేలాగా ఉంటుంది. అవన్నీ అడిగేది లైకే కదా, సో చేస్తే బెటర్. ఇంకోటి ఏంటంటే చీఫ్లను తప్ప మిగతా హౌస్లో అందరూ కూడా 9 మందిని అయితే నామినేషన్ చేసుకోవచ్చు. మరి చీఫ్లో ఉన్న అభయ్ కూడా నామినేట్ అయ్యాడు. ఎందుకనేది కూడా రివీల్ చేద్దాం. మరొకసారి అడిగేది ఏంటంటే లైక్ అయితే కొట్టి వీడియో మొత్తం చూడండి, స్కిప్ చేయకుండా. అలాగే కామెంట్ కూడా చేయండి. సరే, ఇంకేంటి, ఈ వారం కూడా 8 మంది అయితే నామినేట్ అయ్యారు. రెండో వారం 8 మంది అయ్యారు. మూడో వారం కూడా 8 మంది అయ్యారు. ఈ టాస్క్ కూడా నైట్ ప్రోమో ప్రకారం చూసాం కదా. ఆ ట్రాస్ బిన్ ఆకులన్నీ తెచ్చి, ఎండిపోయిన ఆకులు, చెత్త ఆకులన్నీ తెచ్చి నెత్తి మీద పోసి నామినేషన్ అయితే చేయాలి. మరి సీత యష్మి పృథ్వీని చేస్తుంది. మరి సీత పృథ్వీకి ఏం చెబుతుంది, నువ్వు బాగా ఆడుతున్నావు కానీ గెలవాలనే స్పిరిట్ ఇష్టం నాకు కూడా, కానీ ఎలా గెలవాలనేది నాకు నచ్చట్లేదు అంటుంటే పృథ్వీ ఏమంటాడంటే, నేను నా టీం గెలుపు కోసం ఆపోజిట్ టీం ఓడిపోవాలని ఆడుతాను అంటాడు. వీళ్ళిద్దరికైతే వేరే లెవెల్లో, నెక్స్ట్ లెవెల్లో బీభత్సభజనకమైన ఆర్గ్యుమెంట్స్ అయితే జరిగాయి. అయితే ఏమంటే ఆల్రెడీ మొన్న సీత కూడా అనేది కదా, నువ్వు బాగా ఆడతావు కానీ అగ్రెసివ్, ఆ యాంగ్రీ మేనేజ్మెంట్ అవన్నీ కొద్దిగా కంట్రోల్ చేసుకోలేడు. సో ఆ ఉద్దేశంతో ఆయనకైతే నామినేషన్ అయితే చేస్తుంది. అయితే కొంతమంది కూడా అనొచ్చు, పృథ్వీ హౌస్మేట్స్ కూడా చాలామంది హౌస్మేట్స్ ఇదే డిస్కషన్ గత వారంలో చూసుకుంటే, పృథ్వీ ఆట అంటే భయపడిపోతున్నారు, పృథ్వీ టాస్క్ అంటే భయపడిపోతున్నారు, ఫిజికల్ ఆడతాడు, స్ట్రాటజీలు ఉంటాయి, వైలెంట్కి వెళ్ళిపోతున్నాడు. నేనైతే చూసా ఈ 2 వారాలు అసలు ఆయన టాస్క్లన్నీ ఆడినవే తక్కువ. ఒకటి మాత్రం మణికంఠ సోనియా పరిగెత్తుకుంటూ వెళ్ళినప్పుడు పట్టుకున్నాడు ఆయన, అది తప్ప సోనియా పడిపోయింది. అంతకుమించి ఏ టాస్కులు అంత వైలెంట్కి వెళ్ళిపోయి నాకైతే అర్థం కావట్లే. మరి హౌస్మేట్స్కి ఎందుకు ఆ వైబ్ వచ్చిందో తెలియట్లే. మరి మీ దృష్టిలో కూడా అలాగ అనిపిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. నిజమేనండి, ఆయన చాలా రూడ్గా వెళ్ళిపోయాడు, వైలెంట్గా వెళ్ళిపోతున్నాడు అనిపిస్తే మీకు మాత్రం చెప్పండి. ఓకే, ఎఫ్ వర్డ్స్ వాడుతున్నాడు అనేది మన హోస్ట్ కూడా చెప్పారు, మనం కూడా గమనించి అంతవరకు. కానీ మరీ అంత ఫిజికల్గా వెళ్ళేటప్పుడు అంత వైలెంట్ అయితే అయిపోవట్లే. సో ఆ మాత్రం కూడా ఆడకపోతే, మినిమం కూడా ఆడకపోతే ఇంక వేస్ట్. మిగతా వాళ్ళందరూ మాట్లాడుతున్నారు, ఈ టాస్కులు ఆడుతున్నాడు. ఆ టాస్కులు కూడా ఆడకపోతే ఇంక ఓన్లీ మాటలు మిగులుతాయి. సరే, ఇంకా నెక్స్ట్ వన్ ఏంటి, యష్మి కోసం ఏంటి, చాలా కారణాలు అయితే ఉంటాయి, డౌటే లేదు. ఎందుకంటే సీత 2 వారాలుగా
ప్రేమతో కూడిన పగతో కూడిన కసితో ఎదురు చూస్తా ఉంది యష్మి ఎప్పుడు వస్తుందని. కారణాలైతే చాలా చెబుతారు. ఇంకా చీఫ్గా పనులన్నీ ఒకరికే అప్పచెబుతావు, మిగతా వాళ్ళకి ఏం చెప్పలేదు అనొచ్చు. అలాగే 250 గ్రాముల మరమరాల దగ్గర నువ్వు కనిపించ 4వ సింహంలాగా చెబుతావు అనుకుంటే ఎట్లా చెబుతావు? ఇది కరెక్ట్ కాదు కదా. నేను గెలిస్తే గెలవచ్చు కానీ ఆ గెలుపు నాకు సంతృప్తి ఇవ్వలేదు, సాటిస్ఫాక్షన్ ఇవ్వలేదు, అన్ఫెయిర్ డెసిషన్ తీసుకున్నావు, నాకు మాట ఇచ్చావు, నియర్ బై తీసుకుంటానన్నావు, దగ్గరగా ఉండి తీసుకుంటున్నావు, బట్ అది నా హృదయం గాయపడింది అని చెప్పేసి ఆ పాయింట్ కూడా చెప్పొచ్చు. ఎందుకంటే యష్మి కోసం 2 వారాలుగా చూస్తా ఉంది కనుక ఖచ్చితంగా నో డౌట్ ఆ పాయింట్దే వస్తుంది. అట్లాగే ప్రేరణ కూడా లైవ్లో అంటది ఒక మాట, వైలెన్స్ 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 అని పెద్ద పదం వాడేస్తున్నారు. ఫిజికల్ టాస్క్లు ఆడాల్సిన రీతిలో ఆడాలి కదండి. పృథ్వీ విషయంలో ఈ కామెంట్ అయితే కరెక్ట్ కాదు అని నాకు అనిపిస్తుంది. నీకేమనిపిస్తుంది కూడా కామెంట్ చేయండి. సరే, సీత ఈ 2 యష్మి అండ్ పృథ్వీని చేస్తుంది. తర్వాత రెండోది ఏంటి, విష్ణుప్రియ యష్మి అండ్ ప్రేరణ చేస్తుంది. యష్మికి అయితే కారణాలు చికెన్ దొంగతనం చేసావు, పాలు ప్యాకెట్ ఒక చోటు ప్రూఫ్ ఉందా అన్నావు, మరి ట్రూత్ ఆర్ డేర్ టాస్క్లో నువ్వే ఒప్పుకున్నావు చికెన్ దొంగతనం చేశానని, మరి ఇదేందమ్మా రచ్చ అని చెప్పేసి విష్ణుప్రియ అయితే చేస్తుంది. అలాగే చీఫ్గా పనులన్నీ మా మీదే వేసేసావు, నువ్వేమో బిందాస్గా కులాస్గా ఆడతా పాడుతా హ్యాపీగా ఉన్నావు, రిలాక్స్ అయ్యావు, మేము మాత్రం ఇక్కడ ఫ్రస్ట్రేట్ అయ్యాం. సో మరి ఇప్పుడు మేము రీపే చేయాలి కదమ్మా యష్మి అని చెప్పేసి విష్ణుప్రియ అయితే ఆ అమ్మాయికి చేస్తుంది. మరి ప్రేరణ కంటే ఈ డాన్సులు సాక్షులు టాస్క్ ఉంది కదా, ఆ టాస్కుల్లో పుష్డ్ అవుట్ ఈ డైలాగ్ మీద కావచ్చు, నాకు సరేమో 5 అబ్బాయిలతో బాగా ఆడేవమ్మా అని నన్ను అప్రిషియేట్ చేశారు, కానీ ఆ ఆటకు నువ్వు ఆటంకం కలిగించావు, నన్ను బయటికి రమ్మని గుంజి పడేసినంత పని చేసావు, అరుపులు కేకలతో నా చెవులకి చిల్లులు పడేంత పని చేసావమ్మా ప్రేరణ, నాకు ఇది నచ్చలేదు అని చెప్పేసి ఆమెనైతే నామినేట్ చేసేదానికి అవకాశం వెరీ హై. తర్వాత 3 నైనిక, సోనియా ప్రేరణను చేస్తుంది. గత వారం కూడా చేసుకున్నారు. ఎవరు? నైనిక సోనియాని ప్రేరణ కదా, సోనియా నైనికని చేయడం ఇవన్నీ జరిగినాయి. ఏముంది, చీఫ్గా ఫెయిల్ అయ్యింది అని చెప్పింది. అలాగే ప్రేరణ సంచాలకుగా ఒక 10 సార్లు నువ్వు కన్ఫ్యూజ్ అయ్యా, చీటికి మాటికి ఇంత కన్ఫ్యూజ్ అయిపోతే ఎట్లా అని చెప్పింది కనుక సో ఆ పాయింట్ అయితే పెట్టి వేసేయవచ్చు. అలాగే వీకెండ్ ఫీడ్బ్యాక్ కూడా నైనిక బహుశా సంచాలకుగా ఫెయిల్ అయ్యి గన్నలు పెట్టి కాల్చి పడేసరికి ఇద్దరు సంచాలకులు ఫెయిల్ అయ్యారు, ఇద్దరు చీఫ్లు ఫెయిల్ అయ్యారు అని చెప్పారు కదా, ఆ పాయింట్ కూడా చెప్పేసి ఖచ్చితంగా చేసేయవచ్చు. విష్ణుని కూడా అన్నావు కదా, నైనిక కూడా మళ్ళీ విష్ణు కూడా అన్నావు కదా, సోనియా నువ్వు విష్ణుని హర్ట్ అయ్యావని చెప్పి, సో నైనిక అయితే సోనియా ప్రేరణను చేస్తుంది. నైనిక మనకి ప్రోమోలో కూడా చూపించారు, వచ్చి సోనియాకి నెత్తి మీద అయితే ఆ ఎండిపోయిన ఆకులన్నీ వేస్తుంది. సో పైగా సోనియా లాస్ట్ వీక్ చెప్పింది, నువ్వు చీఫ్గా ఎన్ని రకాలుగా ఫెయిల్ అయ్యావో కన్ఫెషన్ రూమ్లోనే కాదు బయటకు వచ్చాక కూడా ఫెయిల్ అయ్యావు, నీ టీంని నీకు హోల్డ్ చేసుకోలేకపోయావు, టీమ్ లీడర్ క్వాలిటీస్ లేవు అని చెప్పింది కదా. సో ఇప్పుడు ఈ అమ్మాయి నైనిక అది పాయింట్ చేస్తుంది. అట్లాగే రెండోది ఏంటంటే నాగార్జున చెప్పారు ఆ అమ్మాయి విషయంలో, విష్ణుప్రియ విషయంలో కూడా నువ్వు అట్లా అనడం నాకు చాలా హర్టింగ్ అనిపించింది, సో అని చెప్పొచ్చు. ఎందుకంటే ఏ పాయింట్స్ లేకపోయినప్పుడు వీకెండ్ ఇచ్చే ఫీడ్బ్యాక్ కూడా ఆ బాడేసుకుంటూ ఉంటారు, డౌట్ లేదు. సో ఆ పాయింట్ కూడా కావచ్చు. నెక్స్ట్ ఏంటి, నైనిక ప్రేరణకి ఏం చేస్తుంది మరి, చల్లగా ఫెయిల్ అయ్యావని కూడా చెప్పేయచ్చు, 10 సార్లు అమ్మ ఫెయిల్ అయ్యావు, నువ్వు అటర్ ఫ్లాప్ అయ్యావని. తర్వాత పృథ్వీ అయితే సీత నైనికని నాకున్న అప్డేట్ ప్రకారం నైనికని చేస్తాడని చూస్తాను, మరి ఎందుకు చేస్తాడో చూద్దాం. కానీ పృథ్వీ ఫస్ట్ ఏంటి, సీతను చేస్తాడు. ఎందుకంటే నువ్వు మరి నాకు అగ్రెసివ్ అన్నావు, యాంగర్ మేనేజ్మెంట్ కంట్రోల్ అన్నావు, మరి మరికంటే నువ్వు కూడా ఫిజికల్గా రేషన్ టాస్క్ గట్టిగా ఆడారు కదా, ఈ పాయింట్ అయితే చెప్పే అవకాశం వెరీ హై. ఇంకేం చెబుతాడు, వీళ్ళిద్దరికి ఇంకేం పంచాయతీ ఉందో అదే అనుకుంటున్నా. మరి నా అప్డేట్ ప్రకారం అయితే రెండో అయితేమో నైనికని అయితే చేశాడంట, మరి నువ్వు క్లాన్గా చీఫ్ ఇన్ఛార్జ్గా ఫెయిల్ అయ్యావని కూడా చెప్పొచ్చు, ఇంకేదైనా జరగచ్చు. ఇంకా 5వ కంటెస్టెంట్ ఎవరు, సోనియా. ఈ అమ్మాయి యష్మి నైనికను చేస్తుంది. ఎందుకంటే నాగార్జున గారు 2 చీఫ్లుగా ఫెయిల్ అయ్యారని చెప్పారు కదా, పెద్ద క్లాన్స్ అయ్యి ఫెయిల్ అయ్యారు, చిన్న క్లాన్ అయిన 2 సభ్యులు ఉండేసరి వాళ్ళు 2,45,000 ప్రైజ్ మనీ గెలిచారు, బట్ మీరైతే గెలవలేకపోయారు. 2 క్లాన్లో 6 సభ్యులు 5 సభ్యులు ఇంత పెద్ద మంది మార్బలం ఉంచుకొని మంది ఎక్కువైతే మజ్జిగ పరిచిన అన్నట్టుగా మీరు ఎంతమంది ఉన్నారు తప్ప ఏమి సాధించలేదు, ఆడలేకపోయారు, ఫెయిల్ అయిపోయారు, అట్టర్ ఫ్లాప్ డిజాస్టర్ అని చెప్పేసి సో సోనియా యష్మి అండ్ నైనికని అయితే చేస్తుందని మై గెస్సింగ్. నెక్స్ట్ వన్ ఇంకేమైనా పాయింట్లు ఎదుగుతాం చూద్దాం. అలాగే ఆదిత్య సీత మణికంఠం చేస్తాడు. సీతను ఎందుకంటే దండ వేయలేదని కావచ్చు, అలాగే రేపో లేదు ఆ అమ్మాయితో అని కూడా చెప్పొచ్చు. అలాగే విష్ణుప్రియకు నైట్ ఇంకోటి ఏంటంటే ఈ టాపిక్ ఎందుకు వచ్చిందంటే ఇది చెబుతాడేమోనన్నది, సీతతో ఇతనికి రేపో లేదు. పైగా నైట్ మణికంఠ కూడా అడిగాడు, మణికంఠని ఇతను అడిగాడు ఆదిత్య లైవ్లో, విష్ణుప్రియకి ఎందుకు వైట్ వేసావు చీఫ్గా అన్నావు, మరి నాకెందుకు వేయలేదంటే విష్ణుకి 100 హౌస్మేట్స్తో రేప ఉందండి, మీకు లేదు, అందువల్ల మీరు హ్యాండిల్ చేయలేరు అనిపించింది అని మనకంటే మంచి పాయింట్ చెప్పాడు. అట్లాగే మరి ఏజ్ని బట్టి కూడా వింటారు కదా, నేను పెద్ద ఆయన కదా, నా మాట చెబితే వింటారు కదా అని కూడా ఈయన ఏం పేరు ఆదిత్య అంటే, కానీ రేప ఉండేటప్పుడు మరి నాకంట విష్ణుప్రియకి
మెచ్యూర్ ఉందా అని కూడా అడుగుతాడు. మెచ్యూర్ అని కాదండి, ఏజ్ మెచ్యూర్ అని కాదు, అందరితో ర్యాపో ఉంది. ర్యాపో ఉండేటప్పుడు ఆటోమేటిక్ వింటారు. మీకు ఆ ర్యాపో లేదు, సో మీకు మెచ్యూర్ ఉంది కావచ్చు, కాదన్నట్లు, బట్ మీకు ర్యాపో లేదు కదా, అందువల్ల ఏజ్ బట్టని కదా అని చెబుతాడు. అది విచిత్రం ఏంటంటే మరి సీతతో పాటు సీతకి ఎందుకంటే అప్పుడే బహుశా ఆ దండలు వేసేటప్పుడు శేఖర భాషకి ఈ ఒక్క ఆమె వేసింది, ఎందుకంటే అతను ఉండాలని చెప్పింది, మిగతా అందరూ ఇతనికి వేశారు కనుక ఆ సీత వేయలేదని అది కారణం చెప్పొచ్చు. రెండోది ఏంటంటే హైలైట్ పాయింట్ ఏంటంటే మణికంఠను కూడా వేస్తాడు కదా, బహుశా అందుకు కావచ్చు, లేదా మీరు అవతల వాడు చెప్పేటప్పుడు వినరు, మీలో ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉందని ఒక పదం వాడు మణికంఠ. మీలో కొన్ని బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే అవతల వాడు చెప్పేది వినరు, మీరు చెప్పాల్సింది చెప్పేస్తే వెళ్ళిపోతున్నారు. ఒకవేళ ఆ పాయింట్ అయినా కావచ్చు. ఏది ఏమైనా వీళ్ళిద్దరు కలిపి గార్డెన్ ఏరియాలో ల్యాండ్లో నడుచుకుంటూ మాట్లాడతారు ఇవన్నీ. సో ఇక్కడే శేఖర భాష ఎలిమినేషన్ గురించి కూడా టాప్ సీక్రెట్ బయటపడింది. అది ఫెయిరా అన్ఫెయిరా, అసలు హౌస్లో ఏం జరిగింది, హౌస్ మేట్స్ అందరూ ఎందుకు ఆదిత్యకి దండలు వేశారు, ఇతను మాత్రం ఎందుకు పంపించారు శేఖర భాషని, శేఖర భాషతో రేప ఉన్నోళ్ళు లేనోళ్ళు అందరూ కలిపి ఇతనికి ఆదిత్యకి ఓటు వేశారు. అసలు శేఖర భాషతో క్లోజ్గా ఉండేవాళ్ళు, ప్యాంపరింగ్ చేసిన వాళ్ళు, ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు ఎవరు కూడా ఆయనకు సపోర్ట్ చేయలేదు. అందరూ కలిపి ఆదిత్యకి సపోర్ట్ చేశారు, ఒక సీత తప్ప. దాని వెనక ఏంటో అసలు టాప్ సీక్రెట్ ఏంటనే ఇప్పుడు ఆయన నోటితో ఆయన బయట పెట్టాడు. హౌస్లోకి ఏం జరిగింది అనేది ఇప్పుడు హౌస్ బయటకు వచ్చి కూడా చెప్పాడు, అది వీడియో లాస్ట్లో చెబుతుంది నామినేషన్ అంతా అయిపోయినాక. అలాగే ఇక్కడ ఇంకోటి ఏంటంటే మణికంఠకి ల్యాండ్లో నడుస్తున్న ఈ శేఖర భాషను కూడా ల్యాండ్లో వాకింగ్ వచ్చేటప్పుడు రెండు వారాలు వాకింగ్ చేస్తారు, ఆయనే నామినేట్ చేస్తారు. అలాగే ఈ మణికంఠ కూడా ఈ ల్యాండ్లో మన ఆదిత్యతో మాట్లాడుతుండగానే మరి ఇతను కూడా ఈ వారం అయితే నామినేట్ చేస్తాడు. మూడోసారి ఇంకెవరైనా ఆదిత్యతో ల్యాండ్లో వాకింగ్కి వెళ్ళాలంటే భయపడతారు, ఇతనితో వెళ్ళామని నామినేట్ చేసేస్తాడు. తర్వాత 7 ప్రేరణ సీత విష్ణుప్రియని చేస్తుందని నాకున్న అప్డేట్. మరి ఎందుకు చేస్తుంది ప్రేరణ అంటే వాళ్ళిద్దరు తనం చేశారని చేసేస్తుందేమో, లేకపోతే కొత్త కారణాలు ఏమైనా చెబుతుందేమో చూద్దాం. తర్వాత 8 మణికంఠ, నాకున్న అప్డేట్ ప్రకారం పృథ్వీని అయితే ఫస్ట్ చేస్తాడు. ఇక రెండోది ఏంటి అంటే మరి రీజన్ ఏం చెప్పుకుంటాడు పృథ్వీకి మణికంఠగా. పృథ్వీకి ఎందుకు చేస్తాడంటే, నేను స్విమ్మింగ్ పూల్ టాస్క్లో పరిగెత్తుకుంటూ వెళ్తున్న అడ్డంగా పట్టేసో, నీ వల్ల నేను ఆగిపోయారు, నీ వల్ల రెండో ప్లేస్లో వెళ్తున్న అమ్మాయి సోనియా కూడా పడిపోయింది, సో థర్డ్ ప్లేస్లో చక్కగా సాఫీగా ఎవరు విష్ణుప్రియ దూసుకుపోయింది, సో అందువల్ల కావడం చెప్పొచ్చు. వ్యాలిడ్ పాయింట్. మణికంఠ పృథ్వీని ఆ పాయింట్లో చెప్పి చేయడంలో తప్పలేదు, మంచి పాయింట్ అనుకుంటున్నా. మరి నాకు దీని ప్రకారం అది జరగచ్చు అని అనుకుంటాను. తర్వాత మణికంఠ ప్రోమోల ప్రకారం చూసుకుంటే యష్మి, ఇతనికి చాలా కారణాలు ఉన్నాయి యష్మిని చేయడానికి. ఎందుకంటే ఆ 250 గ్రాములది పెద్ద ఇష్యూ, హోస్ట్ కూడా చెప్పారు, వీడియో టెలికాస్ట్ చేశారు. నీ వల్ల మేము ఆ టాస్క్ ఓడిపోవడమే కాదు చాలా డిసప్పాయింట్ అయ్యాం, పైగా రాగి జావ తాగుతూ ఉడకబెట్టిన కూరగాయలు తింటూ చాలా కష్టాలు పడ్డాం, మా ఆకలి కేకలకి వినబడలేదా అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఇవన్నీ కలిపి యష్మి నిర్ణయం వల్లే కదా. అయితే మరి ఆ అమ్మాయి కూడా అంటుంది, ఫ్రెండ్షిప్ పేరుతో మోసం చేసావు, యూ బ్రోక్ మై హార్ట్, ఉన్నన్ని రోజులు నిన్నే చేస్తాను, డ్రామాలు చేస్తాను, ఆయన కూడా గిన్నెలతో అమ్ముడు, ఇవన్నీ లగ్జరీ లైఫ్ గురించి ఇవన్నీ కూడా మాట్లాడుతున్నారు. అలాగే యష్మి కూడా ఏంటి, మీరు గమనిస్తే తను ఎవరికైనా ఏదైనా టాస్క్లో భాగంగా మజాక్ చేయడం కావచ్చు, కంటెంట్ కోసం కావచ్చు, గేమ్ ఆడాలి, టాస్క్లా తీసుకోవాలని చెబుతుంది, తను ఏదైనా చేస్తుంది మజాక్. ఇప్పుడు మొన్న చికెన్ దాచిపెట్టింది, ఆ అమ్మాయి వచ్చి పాలు ప్యాకెట్ అడిగితే ప్రూఫ్ ఉందా, నువ్వు చూసావా అని అంత ఎత్తులు లేచింది. ఇలా అంటే తను ఏదైనా చేయాలంటే చేసేస్తుంది, కానీ తీసుకోలేకపోతుంది. ఇప్పుడు ఈ ప్రోమోలో కూడా చూసాం, బొక్క అని చెప్పేసి టెంపర్ లూజ్ అయిపోయి ఆయన లాజిక్ చెప్పాడు, ఇవేమో టెంపర్ లూజ్ అయిపోయాయి. సో మన కోపం మన శత్రువు, అది తగ్గించుకోవాలి, చూసుకోవాలి. అలాగే నైట్ డిస్కషన్లో కూడా ప్రేరణ ఈమెకి ఫుల్ ట్రైనింగ్ ఇచ్చి పంపుతుంది. నువ్వు ఎవరైనా మణికంఠ అండ్ సీత విషయంలో నువ్వు అన్ఫేర్ డెసిషన్ తీసుకొని అది రాంగ్, హోస్ట్ కూడా ప్రూఫ్తో కలిపి చూపించారు కనుక ఆ పాయింట్తో ఎవరైనా నామినేట్ చేస్తే నువ్వు హ్యూమానిటీ యాంగిల్లో వెళ్ళు అని చెప్పి ఫుల్ ట్రైనింగ్ ఇచ్చింది. ఏమంటే 5 ఆకలితో ఉండడం నేను చూడలేక ఆ పని చేశారని చెప్పింది. కానీ ఇక్కడికి వచ్చాక అటుది పిడిది పెట్టి నుంచి ఎటేటో వెళ్ళిపోయింది, ఇంకా హీటెడ్ ఆర్గ్యుమెంట్స్లో మూమెంట్స్లో కలిపి. సరే ఫైనల్గా యష్మి ఏమంటుంది, ఫ్రెండ్గా మళ్ళీ ఆ డిస్కషన్లో కూడా ఫ్రెండ్గా వస్తాడు, క్లియర్ చేసుకున్నాడు అనుకుంటాం, కానీ మళ్ళీ అక్కడికి వెళ్ళాక చేస్తూ ఉంటాడు ఏంటి, ఈ మణికంఠ నాకేం అర్థం కావట్లేదని లెక్క అయితే ఆవిడ చెబుతా ఈ మణికంఠ గురించి మాట్లాడుతుంది. అలాగే ఇంకా యష్మి ఏమంటుందంటే మణికంఠ గురించి ఏమది ఎవరు నామినేట్ చేయలేదు ఈ మాట అంటది. అతడు క్లియర్ చేసుకున్నట్టు ఉంటుంది కానీ మళ్ళీ అక్కడికి వెళ్ళి చేసేస్తూ ఉంటాడు. సరే ఏం చూద్దాం లేక మణికంఠకి ఏమికైతే పడింది గట్టిగానే. అయితే చాలా ఆవేశపూరితంగా మాట్లాడుతుంది, శబ్దాలు కూడా చేస్తుంది, ఇవి రాంగ్. అమ్మా ఏంటి అంత కాన్ఫిడెన్స్, ఏంటి అంత గ్యారంటీ, నువ్వు ఉన్నన్ని రోజులు అవతల చేస్తారంటే అంత పగబట్టేసావని లెక్క సీజన్ 3 రిపీట్ అయింది. సో ఇలాంటి శబ్దాలు, మంగమ్మ శబ్దాలు, ఈ చాణక్య శబ్దాలు ఇవన్నీ కాకుండా ఏముంది, రేపు తెల్లారితో మళ్ళీ ఆవేశించాలి, ఇద్దరు కలిపి ఒక టాస్క్ ఆడుతారు, ఎక్కడో ర్యాప్ కుదురుతుంది, వైబ్ కుదురుతుంది, ఒకరికొకరు అయినప్పుడు మళ్ళీ వైబ్ అంతా ఈ నెగిటివ్ అంతా బాగుంది. సో అవసరం లేదు, ఈ వారం వరకు నేను హర్ట్ అయ్యాను, లేకపోతే నాకు ఇలా నువ్వు చీట్ చేసో, లేకపోతే సో అంతవరకు. కానీ మనం ఎన్ని వారాలు ఉంటామో మనకే తెలియదు, ఇంక ఎదుటి వాళ్ళ గురించి ఇవన్నీ అయితే
అది అంత బాగోదు చూడడానికి, వినేవాళ్ళకి, చూసేవాళ్ళకి. సరే తర్వాత యష్మి ఇంకో రెండోది ఏంటంటే నైనికకి చెప్పుద్ది. ఏమంటే చీఫ్‌గా ఫెయిల్ అయింది కదా! ఆ రీజన్స్ చెప్పి చేసేస్తానని చెప్పేసి. సో, మొత్తానికి ఈ నామినేషన్స్ అయితే వీళ్ళవైతే రచ్చ రచ్చ ఉండబోతుంది. తర్వాత ఇంకెవరున్నారు? హ్మ్. ఇక లాస్ట్ 10 నబీల్, యష్మి చేస్తాడు. ప్రేరణను కూడా నామినేషన్ అయితే చేస్తాడు. యష్మి కూడా తెలుసు ఏముంది. ఈ కారణాలు యష్మి విషయంలో అందరికి ఉన్నాయిలే. 2 వారాలు నామినేషన్‌లోకి రాలేదు. ఒకసారి చూసిరా అనొచ్చు. ఆ వర్క్‌లన్నీ మాకు అప్పజెప్పేసావమ్మా. ఆ నబీల్ కూడా అప్పుడు ఆ గ్రూప్‌లో ఉన్నాడు కదా! నైనిక టీమ్‌లో. సో, మాకది కొద్దిగా హర్టింగ్ అనిపించిందని చెప్పొచ్చు. అటుగా ప్రేరణ అనేది సంచాలకురాలుగా సాక్షులు దాచుకొని నువ్వు బాగా అన్‌ఫెయిర్ చేసావు. నన్ను రా బయటకి రా అని అరుపులు, కేకలతో దద్దరిల్లేసావు. సో, నేను బాగా హర్ట్ అయ్యాను. నాకది అన్‌ఫెయిర్ డెసిషన్ అనిపించిందని నబీల్ పాయింట్స్ అయితే ఇవ్వండి. సో, మొత్తానికి ఇలా ఉండబోతున్నాయి ఈ నామినేషన్స్ అయితే. ఇక చివరాఖరి లాస్ట్‌లో బిగ్ ట్విస్ట్ ఏంటంటే ఇద్దరు చీఫ్‌లు కదా! నిఖిల్ అండ్ అభయ్‌లో వాళ్ళలో వాళ్ళు మీ ఇద్దరు డిస్కషన్ చేసుకోండి. ఏమన్నా చేసుకోండి. ఒకరు నామినేట్ కావాలి, ఒకరు సేవ్ కావాలని డిసైడ్ చేసుకోండి. బిగ్ బాస్ అయితే తాంబూలాలు ఇచ్చేసాం తన్నుకు చావన్న లెక్క ఆయనకైతే డిసైడ్ చేసేస్తే, ఇక్కడ వీళ్ళిద్దరు చాలా సేపు డిస్కషన్‌లు చేసుకొని ఎవరు త్యాగం చేయాలి, ఎవరు ఇది చేయాలి, ఎవరు అది ఇది మాట్లాడుకొని ఫైనల్‌గా అభయ్ సరే మామ ఏదో అంటున్నాడు కదా! మామ అనేసైనా పిలుస్తున్నాడు. సరే నువ్వు లాస్ట్ వీక్ ఎళ్ళావు కదా! నేను ఇంతవరకు ఒక నామినేషన్ కూడా ఎళ్ళలేదు. నామినేషన్ కూడా వెళ్తే మంచిదే కదా! ఆడియన్స్ కనెక్ట్ అయితారు. ఆయన నంబర్ ఫీడ్ చేసుకుంటారు. తర్వాత సేవ్ చేసుకుంటారు. ఓట్ చేస్తారు. అన్ని రకాలుగా వరుసగా నామినేషన్‌లకు వస్తేనే బెటరు. పైగా అభయ్ ఇంతవరకు 2 వారాలు రాలే. సో, ఫైనల్‌గా నువ్వు ఒకసారి ఎళ్ళు. నేను ఒకసారి వెళ్తా చూద్దాం మరేంటో నామినేషన్ అని కూడా ఆయనైతే ఫైనల్‌గా నామినేషన్‌కైతే వస్తాడు. ఇది బిగ్ ట్విస్ట్. సో, ఫైనల్‌గా మరి ఎవరు నామినేషన్‌లోకి రాలేదు అంటే సోనియాకి ఒక ఓటే, నైనిక ఒక ఓటే పడుతుందని నాకున్న అప్డేట్. అట్లాగే ఇంక మిగతా నబీల్‌కి కూడా ఎవరు వేయరు. అలాగే నిఖిల్‌కి కూడా మరి చీఫ్ గనుక ఆయనకి లేదు. సో, సోనియాకి సింగిల్ ఓటుతో ఆవిడ రాలా. నబీల్‌కి లాస్ట్ వీక్ కూడా ఒక ఓటు కూడా పడలా. ఆయన నామినేషన్‌లోకి రాలా. రంగు పడలే. అందరికి రంగు పడింది గాని. ఇది కూడా ప్రమాదకరమే. అలాగ నామినేషన్‌లోకి వస్తేనే బెటర్. ఆడియన్స్ కనెక్ట్ అయితారు. ఓట్లు వేస్తారు అది. ఈయన ఇంతవరకు రాలే. అలాగే నిఖిల్ చీఫ్ గనుక రాలే. ఇక ఆదిత్యని కూడా ఎవరు చేయలే. సో, ఇలాగైతే ఉండబోతున్నాయి. ఎందుకంటే మరి నిన్నే అందరూ కూడా శేఖర భాషతో పోల్చుతూ ఉంచారు కదా! మరి ఆయనకైతే రాలే. ఈ నలుగురైతే రాలే. మరి వచ్చినోళ్ళు ఎవరు నామినేషన్ ఫైనల్‌గా 8 మంది సీత, విష్ణు, నైనిక, పృథ్వీ, ప్రేరణ, యష్మి, మణికంఠ, అభయ్. మరి వీళ్ళైతే నామినేషన్‌లో ఉన్నారు. అయితే ఇంకోటేంటంటే కెప్టెన్‌గా పని మాత్రం లేకుండా గత సీజన్‌లో ఇచ్చేవారు. ఇప్పుడు కెప్టెన్‌కి, చీఫ్‌కి తేడా ఏంటి? అప్పుడు కెప్టెన్ వాళ్ళు ఇప్పుడు చీఫ్ అంటున్నారు అంతే. కాకపోతే దానికి దీనికి తేడా ఏంటంటే అప్పుడు కెప్టెన్ మాత్రమే పని పాట ఏం చేయకుండా చూసేవాడు. ఇప్పుడు ఆ క్లాన్ అందరికి లగ్జరీ లైఫ్ ఇస్తారు. దానికి సంబంధించి కూడా చాలా ఇంట్రెస్టింగ్ కన్వర్జేషన్ జరిగింది. అది నెక్స్ట్ లైవ్ అప్డేట్స్‌లో మాట్లాడుకుందాం. అయితే తర్వాత ఇందాక నేను చెప్పినట్టుగా శేఖర్ భాష ఎందుకు వెళ్ళిపోయాడు అంటే ఆదిత్య అండ్ మణికంఠ మాట్లాడుకుంటారు. శేఖర్ భాష గురించి. ఆదిత్య చెబుతాడు. శేఖర్‌కి నాకు ఒక మాట విషయంలో చిన్న వర్డ్ వల్ల డిస్టర్బెన్స్ వచ్చింది. మిస్‌అండర్‌స్టాండింగ్ అయింది. ఇదే ల్యాండ్‌లో తిరుగుతూ మాట్లాడుకునే కూడా అక్కడ అడిగారంట శేఖర్ భాషని ఆయన ఆదిత్య. ఇక్కడ మీరు ఉండాలనుకుంటున్నారా శేఖర్ అని అడిగారంట. అడిగితే బట్ నో అన్నాడంట. నో నాకిష్టం లేదంటే ఇలా తల ఊపి కన్ను కొట్టి ఆ టైప్‌లో నో నాకు ఉండాలని ఇష్టం లేదని ఆయన చెప్పాడు. క్లియర్‌గా శేఖర్ భాష చెప్పాడంట. సో, ఆయనకి ఇష్టం లేదు అని చెప్పేసి దాంతో నేను వరుసగా అతన్ని నామినేట్ చేశా. ఈ విషయం అందరికీ తెలుసు. ఇది హైలైట్ పాయింట్. మీరు నోట్ చేయాల్సిన పాయింట్ ఇది. బయట అన్‌ఫెయిర్ అని అన్‌ఫెయిర్ కాదు, ఏమీ కాదు. క్లియర్‌గా 2 వారాలు ఆయన నామినేషన్‌లోకి వచ్చిన 2 వారాలు కూడా బాటంలోనే ఉన్నాడు. కనీసం 3 అంటే కింద నుంచి మూడో ప్లేస్, నాలుగో ప్లేస్ కూడా రాలా. టాప్ బాటంలోనే ఉన్నాడాయన. సో, అయితే ఇక్కడ హౌస్‌లో ఏంటంటే అతనికి హౌస్‌లో ఉండాలని లేదు. వెళ్ళిపోవాలనుకుంటున్నాడు అనే విషయం మీకు ఉండాలని ఉందా అంటే నో అని క్లియర్‌గా చెప్పినట్టు ఆ విషయం అందరికీ తెలుసని కూడా ఆదిత్య చెబితే మణికంఠ వెంటనే అవును నాకు కూడా నైట్ తెలిసింది అంటాడు. అంటే అతను వెళ్ళిపోయినప్పుడు అతనికి కూడా తెలిసింది. అర్థమైంది. అందుకంటే మీకు ఎగ్జాంపుల్ ఆ దండలు ఆదిత్యకి, శేఖర్ భాషకి దండలు వేయాలన్నప్పుడు నేను కూడా ఆశ్చర్యపోయి ఇదేంటి శేఖర్ భాషతో ర్యాపో ఉంది, కొద్ది ఫ్రెండ్‌షిప్ వైబ్ ఉంది. ఆదిత్యతో అసలు మింగిల్ గానోళ్ళు ఒకసారి కూడా ఆయనతో హాయ్ బాయ్ చెప్పుకొని మాట్లాడుకున్నోళ్ళు కూడా అతనికి సపోర్ట్ చేస్తుంటే ఇతను ఏకదాటికి ఏసేస్తానంటే కొన్ని కనీసం ఈ 10 మందిలో ఒక 4, 5 పడ్డాకైనా సరే అయ్యా అన్ని అతనికే పడతాయి ఇతనికే వేద్దాం కొన్ని అని కూడా ఏ ఫీలింగ్ లేకుండా అలా టకటక వచ్చేసి ఆదిత్య అందరూ అతనికే వేస్తారు డౌట్ వచ్చింది నాకు. సో, అది ఫుల్ క్లారిటీ కూడా వచ్చేసింది నాకు. ఆఖరికి పృథ్వీ కూడా అప్పుడే ఆదిత్య ఏమో చీఫ్‌గా దేనికి పనికిరాడని చెప్పేసి వైట్ వేయకుండా బ్లాక్ వేశారు. అలాంటోళ్ళు అందరూ కూడా వచ్చేస్తుంటే అప్పుడే డౌట్ కొట్టింది. ఇదేంటి ఏదో తేడాగా ఉందని కూడా ఫైనల్‌గా క్లారిటీ అయితే వచ్చేసింది. పైగా ఆ రీజన్స్ చెప్పేటప్పుడు ఫస్ట్ ప్రేరణ ప్రారంభించింది కదా! ఆమె నాగ్‌గా చెప్పలేక కొంత హింట్ అయితే ఇచ్చేసింది అక్కడ. అంటే శేఖర్ అన్నకి బిడ్డ పుట్టాడు చూడాలని ఆయన వెళ్ళిపోవాలని కాదు. కానీ ఒక వీక్ నుంచి ఆయన చాలా నీరసంగా వీక్‌గా ఉంటున్నాడు. ఫోకస్ చేయట్లే ఆట మీద. ఇప్పుడు కూడా చేయలేరని కాదు అంటూనే ఇండైరెక్ట్‌గా చెప్పింది. ఆయనకి బిడ్డ పుట్టాడు. ముందే ఆ దృష్టి అంతా అటే పోయింది. మనసంతా అటే ఉంది ఆయనకి ఇంటి మీద. సో, ఆయన ఇక్కడ ఉండాలని లేదు. వెళ్ళిపోవాలని ఫీల్ అవుతున్నాడు. కానీ నేను ఆ ఉద్దేశంతో చెయ్యట్లేదు.
ఇప్పుడు కూడా ఆయన ఇంటికి వెళ్ళిపోతున్న బిడ్డ కోసం కాదు అన్నట్టుగా ఆవిడ చెప్పింది. కానీ కారణాలు రకరకాలు చెప్పారు కానీ ఆదిత్యకి ఆలరణ ఉంది, హంగర్ ఉంది, ఇతనికి లేదు అవన్నీ చెప్పారు కానీ అవేం కాదు. అలాగే శేఖర్ భాష కూడా వచ్చిన రోజు హౌస్లోకి ఎంట్రీ ఇచ్చిన రోజు స్టేజ్ మీద నాగార్జునతో కూడా చెప్పాడు, తన దగ్గర ఉండాల్సిన సమయం అండి ఇది, నేను వచ్చేసాను, కొద్దిగా మనసంతా అటు ఉంటుంది లెక్క ఆ రోజే చెప్పాడు ఆయన. ఈ టైంలో ఈ సిచ్యువేషన్లో నేను అక్కడ ఉండాల్సింది ఇక్కడికి వచ్చానని లెక్క. అలాగే దండ మళ్ళీ ఆయనకి దండలు వేసాక ఆయనకి వేసిన ఒక దండ కూడా ఆదిత్యకి వేసాడు, అన్న నాకు థ్యాంక్స్ అన్న నన్ను ఇంటికి పంపించేలాగా ఆ ఫీల్ కనబడింది. ఆ తర్వాత మళ్ళీ ఆ శేఖర్ భాషకి మిగతా దండలన్నీ ఆయన కూడా వేసినప్పుడు కూడా ఈయన వెళ్తా కూడా బాగా ఎమోషనల్ అయ్యి థ్యాంక్ యూ లవ్ యూ సో మచ్, మీ అందరికి సీరియస్లీ లవ్ యూ, మీరు చాలా నాకు ఇచ్చారు, మీరు నాకు చాలా ఇచ్చారు, లవ్ యూ సో మచ్ అని కూడా బాగా ఎమోషన్ అయ్యాడు. ఏమి ఇచ్చారు అని ఆలోచిస్తే ఆయన మనసు తెలుసుకొని ఆయనకి ఇక్కడ ఇష్టం లేదని చెప్పి పైగా ఆయన కూడా ఆయన పంపించి అందుకే పైగా ఆయన బయటకు రాగానే ఇంటర్వ్యూలు అన్నీ చెప్తాడు, మీరు ఎవ్వరు నేను తప్పు పట్టద్దు, వాళ్ళ దండ నాకు వేయలేదని కానీ నన్ను పంపించాను, వాళ్ళ తప్పు లేదు, అందులో పాత్ర లేదు, నా కోసం నేను అబ్బాయిని చూద్దాం అన్నట్టుగా వచ్చేసాను క్లియర్గా ఓపెన్గా కుంట పాత్రలు కూడా ఆయన చెప్పేశాడు. ఇంకా ఎందుకంటే కెమెరాలో కూడా చెప్పాడంటే ఆయన హౌస్లో కెమెరాలో కూడా బిగ్ బాస్ నేను వెళ్ళాలనుకుంటాను. సో ఇంత రిక్వెస్ట్ చేసుకున్నా కూడా ఇంకెందుకు అసలు ఓటింగ్ ఇటు ఆయన బాటంలో ఉన్నాడు. సరే ఇంక దీన్నే కొద్దిగా మజాక్ చేద్దాం, కొద్దిగా ఏదో కిక్ ఇద్దాం, ట్విస్ట్ ఇద్దాం అని చెప్పేసి ఆదిత్యని అతన్ని పెట్టి ఆ హౌస్ మేట్స్ లెక్క మనోవంచ ఫలసిద్ధిరస్తున్నాడు. ఆయన ఎటు వెళ్ళిపోవాలనుకున్నాడు కనుక సరే వెళ్తున్నాడు కనుక ఇలా కొద్దిగా గేమ్ కోసం ఆడారు తప్ప అది అన్ఫెయిర్ 100% కాదు, ఫెయిర్గానే జరిగింది, నో డౌట్. ఇందులో ఎవరు ఎంత చించుకున్నా ఎంత గింజుకున్నా జరిగింది మాత్రం ఓటింగ్. ఇది ఒక రోజు కాదు, నేను 2 వారాలు ఓటింగ్లు చూడండి. లాస్ట్ వీక్ అంతా బాటం, అంతకు ముందు వారం కూడా బేబక్క బక్క ఆయన అన్నాడు కదా సరదాగా బక్క బేబక్క అని వచ్చామని, ఆ బడ్డీయే లాస్ట్లో ఉన్నారు, లిస్ట్లో ఉన్నారు, ఎలిమినేషన్ చేయాలి లాస్ట్ వీక్ చెప్పా, ఈ వారం కూడా ఉంది. ఇది ఒకటి కాదు, నేను 8 సీజన్ల నుంచి చెబుతా ఉన్నా, అనేకమైన ఓటింగ్ చూసి కూడా చెబుతున్నది. సో ఇది ఫుల్ క్లారిటీ. అలాగే లైవ్ అప్డేట్స్ కూడా నెక్స్ట్ లెవెల్లో జరిగే చాలా 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 కంటెంట్ అయితే ఉంది, మర్చిపోకండి. అలాగే లైక్ కామెంట్ కూడా మర్చిపోకండి.